నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఎస్ సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, గ్రహ దోషాలు ఉంటే అసలు ఎలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? వాస్తవానికైతే తల్లి, గ్రహ దోషాలు గ్రహాలలో 9 నవగ్రహాల వల్ల జరిగే దోషాలలో పరిణామం ఏరు. మూడిటి వల్ల జరిగే సమస్యలు వేరు. ఒక కుజుడు, ఒక శని, ఒక కేతు, ఈ మూడు. తర్వాత రాహు, కేతు, శని, ఈ మూడిట్లో ఉండవలసిన విషయాలలో మనిషికి అనేది కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. శని పట్టింది అని అంటే ఒక్కొక్కరి జాతక రకంగా 7 సంవత్సరాల దాకా ఉంటుంది. ఒక్కొక్కరి జాతకంలో సంవత్సరం వరకు ఉంటుంది. శని ప్రభావం వల్ల మనిషి ఏమైపోతుంటాడంటే నీరు గారిపోతూ ఉంటాడు. ఆ శని వల్ల జరిగే కొన్ని పరిణామాల వల్ల మనసుకి నిలకటలేని ప్రభావాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. శని బలమైన నడవల్లో నడిచినప్పుడు మనిషి ఎదగగలుగుతాడు. శని మనిషిని పట్టినప్పుడు దానివల్ల మనిషిలో ఉండవలసిన కొన్ని గ్రహస్థితులు మారుతూ, కొంత సమస్యలకు గురవుతూ, మానసికమైన ఒత్తిడికి గురవుతూ, అనుకూలమైన పనులు కాక, డబ్బు పరమైన రాకడ రాక, అనుకూలతమైన బంధనలు జరగక, మనశ్శాంతి లేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి గ్రహస్థితులలో శని స్థానం ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి చేయవలసింది నల్ల నువ్వుల నూనె మీద శనికి శనివారం నువ్వులు నైవేద్యంగా పెడుతూ, నూనెని స్వామివారికి అభిషేకం చేస్తూ, అర్థమైందా? శనివారం చేయటం వల్ల శని ప్రభావితం తగ్గుతుంది. మనిషిలో ఉండవలసిన శని ప్రభావం వల్ల మనిషి నిదానంగా నిలకడగా ఉంటాడు. ఈ రావుకేతువుల ప్రభావం వల్ల మనిషి ఏమవుతాడు అనంటే మనిషిలో ఉండవలసిన స్థితిగతులు, కుటుంబ కలహాలు పెరుగుతాయి. కుటుంబంలో ఉండవలసిన సమస్యలు కొన్ని విధాలుగా మనిషిని ఇబ్బందులు చేస్తూ ఉంటాయి. భార్య భర్తల మధ్యలో కలహాలు రావటం, బిడ్డల యందు సమస్యలు పెరగటం, అనుకూలమైన దిశలు నడవకపోవటం, స్థితిగతులు మారటం. అలాంటప్పుడు అలాంటి సమస్యలు పడే మనుషులు ఎవరైనా ఉంటే రావు కేతువుకి నెయ్యితో దీపం ముట్టించటం, అర్థమైందా తల్లి? నల్ల నువ్వులతో అభిషేకం చేయటం. ఇలా దోషుడితోని 3 దోశలతో ఒక్కొక్క విగ్రహానికి రావు కేతువులకి నువ్వులు ఇలా స్వామివారి మీద పోయటం, నెయ్యితో, స్వచ్ఛమైన నెయ్యితో దీపం పెట్టడం. ఇలా చేయటం వల్ల రావు కేతువుల ప్రభావం తగ్గుతుంది. తర్వాత కుజుడు. ఈ కుజ సమస్య వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా అనేది కళ్యాణపరమైన సమస్యలు ఎక్కువగా పడుతూ ఉంటారు. పెళ్లి కాక, సంతానం అందక, ఈ కుజుడు అనే దాంట్లోనే కుజ దోషాల వల్ల భార్య భర్తలందు కలహాలు ఉంటాయి. ఆ కుజ దోషం ఉన్న వాళ్ళకి కళ్యాణం అయినా ఇబ్బంది పడుతుంటారు. ఆ కుజ దోషం ఉన్న వాళ్ళకి కళ్యాణం కావటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కళ్యాణం అయిన వాళ్ళకి సంతానపరమైన దోషాలు జరుగుతుంటాయి. ఏదో ఒక దోష ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ గ్రహ దోషాల వల్ల మనుషులు చాలా వరకు కూడా సతమతం అవుతూ ఉంటారు. ఈ దోష ప్రభావాల వల్ల కూడా మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి దోష సమస్యల పరిహార్థమై కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇలాంటి దోషం మనుషులో ఉందా లేదా, వాటికి గురవుతున్నారా లేదా, వాటికి గురవుతే ఎలాంటి పరిణామాలకి అనుభవిస్తున్నారు, దానికి మార్గం ఉందా లేదా అనేది కూడా మనం చూసి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మనం చేయవచ్చు. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఏ రోజు ఎలా నడిస్తే బాగుంటుంది, ఏ విధంగా నడిస్తే బాగుంటుంది అనేది కూడా మనం వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని మనం అందించవచ్చు.
వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన దోషానికి ఏ విధమైన కార్యాలు చేస్తే బాగుంటుంది, ఏ గ్రహస్థితికి ఏం చేస్తే మీరు కుదురు పడతారు, మీకు ఏది వర్తిచ్చి నడుస్తూ ఉన్నారు, ఏ దోషాన్ని ఏ విధమైన దిశలో నడిపిస్తే మంచి జరుగుతుంది అనేది మనం చక్కటి పరిష్కారాన్ని మనం అందించవచ్చు. గురుగారు, ఈ దోషాలు అనేవి వంశపరంగా కూడా వస్తాయంటారా? దోషం వంశపారంపరమైనది కాదు. వాళ్ళ వాళ్ళ జాతక చక్రాలను బట్టి, వాళ్ళ పుట్టిన గడియని బట్టి, వాళ్ళ పేరు నక్షత్రాన్ని బట్టి వాళ్ళకు వర్తించే గ్రహ దోషాలు వంశపారంపరంగా రావు. అర్థమైనా తల్లి? వంశపారంపరమైనది గ్రహ దోషం కాదు. దైవ స్థానాల బట్టి వంశపరంగా వస్తాయి. ఇంట్లో ఉండవలసిన దైవాలు, పొలిమేరి దేవతలు, వీటి వల్ల వాళ్ళు శాశ్వతంగా కొలుసుకుంటూ వస్తుంటారు తాతల తరాల కాడి నుంచి. వాటి వల్ల వంశపారంపరమైన ఇబ్బందులు కొన్ని జరగవచ్చు. రెండోది, వాళ్ళకు ఉండవలసిన కొన్ని సమస్యలు, నాగదోషం వంశపరంపరంగా కొన్ని వర్తిస్తాయి. కాల సర్పదోషం కొంతమందిని వర్తిస్తూ ఉంటాయి. అకాల సర్పదోషాలు కూడా కొన్ని వర్తిస్తూ ఉంటాయి. అంతేగాని గ్రహ దోషాలు వంశపరంపరంగా ఉండవు. వాళ్ళకు ఉండవలసిన దోషాలు వాళ్ళ పేరులను బట్టి, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ జన్మనామాన్ని బట్టి, వాళ్ళకు వచ్చే వయస్సును బట్టి నడిచేదే గ్రహ దోషాలు. గురుగారు, ఇప్పుడు చాలా మంది పుట్టుకతో దోషంతో పుట్టారు అని అంటారు. అలాగే వాళ్ళు దోషం తొలగించుకున్న తర్వాత వేరే దోషాలు మళ్ళీ వాళ్ళకి తగులుతాయంటారా? వాస్తవానికైతే పుట్టుకతో వచ్చే దోషాలు కొన్ని ఇందాక నీకు చెప్పాను. కుజ దోషానికి సంబంధించింది పుట్టుకతో వచ్చే, సర్పదోషం వల్ల పుట్టుకతో కొన్ని వస్తుంటాయి. అర్థమైందా తల్లి? కాలసర్పదోషం అంటారు. అదే కుజదోషం, కాలసర్పదోషం, ఈ రెండు పుట్టుకతో వస్తాయి. వాటికి సంబంధించిన పర్యార్థం జరిగింది అని అనుకో, వాళ్ళ వయసును బట్టి కొన్ని ఒత్తిడి చూపిస్తూ ఉంటాయి. 18 ఏళ్లలో కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి 18 ఏళ్లలో బటన్ పడుతుంది. ఈ 18 ఏళ్లలో పడేది ఈ కాలసర్పదోషం, కుజదోషం కళ్యాణం మీద పడుతుంది. పెళ్లి పరమైన దోషం. ఆ దోషం నుంచి నివారణ అయిపోయాడు, పర్వాలేదు, కళ్యాణం జరిగింది, సంతానం మీద కొద్దిగా ఇబ్బంది చూపిస్తుంది. లేదు, అది కూడా దాటారు, సమస్య చాలిపోతుంది. ఇక మీదట వాళ్ళని సమస్య చేయదు. ఈ 3 సార్లలో 18 ఏళ్ల వయసులో, కళ్యాణం అయిన తర్వాత, పిల్లలయ్యండు, ఈ 3 విషయాలలో దాటింది అంటే ఆ గ్రహ దోషాల వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అర్థమైందా తల్లి? వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది వాళ్ళకి శాశ్వతంగా ఉండదు. ఆ 3 కుజదోషం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది, సర్పదోషం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అది దాటిన తర్వాత అలాంటి సమస్య అన్నమాట వాళ్ళకు ఉండదు. ధన్యవాదాలు. శుభం భూయా.